హాయ్ ఆల్ ఆఫ్ యూ అందరికి గుడ్ మార్నింగ్ అండ్ స్పెషల్లీ పవన్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీకి ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ అందరికీ థ్యాంక్స్ అండి, ఎందుకంటే మన క్లాస్ని ప్రతి ఒక్కళ్ళు ఇంత వాచ్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటా షేర్ చేస్తూ లైక్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి హార్ట్లీ థ్యాంక్స్ అండి, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు రాబోయే జాన్ అండ్ ఫిబ్రవరిలో పక్కా టీఆర్టీ అండ్ టెట్ ప్రతి ఎగ్జామ్ ఉంటుంది. సో కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ప్రతి నోటిఫికేషన్ వస్తుంది, ప్రతి క్లాస్ గురించి చాలా వివరంగా ఉంటుంది. అండ్ నేను చెప్పే క్లాస్ ప్రతి ఒక్కటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించే ఉంటుంది, అంటే ఎగ్జామ్లో ఎవరు అడుగుతాడో అవే చెప్తున్నా. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లాస్ని ఎండ్ దాకా వాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఒక్క మార్క్ కూడా మొత్తం లైఫ్ని టర్న్ చేస్తుంది. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు ప్రతి క్లాస్ వినండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్. గురించి నేర్చుకుందాం. ఈ ఎన్సీఎఫ్ క్లాస్ వచ్చేసరికి టీఆర్టీ, టెట్, డిఎస్సి అండ్ ఓన్లీ టీచింగ్ ఫీల్డ్కి సంబంధించే ఉంటుంది. అంటే టీచింగ్ ఫీల్డ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్లాస్ చాలా యూజ్ అవుతుంది. ఎన్సీఎఫ్ గురించి నేర్చుకుందాం. ఎన్సీఎఫ్ అంటే ఏం లేదు, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఇది అందరికీ తెలిసే, దీంట్లో డెప్త్ చెప్తా ఈరోజు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ వచ్చేసరికి 4 ఉంటాయండి. ఒకటి 1975, సెకండ్ వన్ 1988, థర్డ్ వన్ 2000, ఫోర్త్ వన్ 2005. ఇది ఫస్ట్, ఇది లాస్ట్. గుర్తుంచుకోండి, పక్కా మీ ఎగ్జామ్లో అడిగిండి అనుకో, ఫస్ట్ ఎన్సీఎఫ్ ఏదని అడిగితే 1975, లాస్ట్ ఏదని అడిగితే ఇది మనం ఇప్పుడు ఉన్నది ఇది. అర్థమైందా? 2005. అండ్ ఇంకొక ఎన్సీఎఫ్ కూడా ఉంటుంది, మీ అందరికీ తెలియదు అది. సో కంపల్సరీ ఇది కూడా గుర్తుంచుకోండి. 2009లో ఒక ఎన్సీఎఫ్ వస్తుంది, ఎన్సీఎఫ్ వస్తుంది. ఇది కేవలం టీచర్స్ కోసమే వస్తుంది. అర్థమైందా? టీచర్స్ కోసమే వస్తుంది ఈ ఎన్సీఎఫ్. దీన్ని ఇప్పుడు ఈ ఎన్సీఎఫ్ ఉంది, దీన్ని ఎవరు తయారు చేస్తారు? ఎన్సీఎఫ్ని ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్. అర్థమైంది? ఎన్సీఎఫ్ అంటే నేషనల్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. అర్థమైందా? ఈ ఎన్సీఎఫ్ 2009లో వచ్చే టీచర్కి సంబంధించిన ఎన్సీఎఫ్ ఉంది చూడు, ఇది 2009లో వస్తుంది. ఇది కేవలం టీచర్స్ కోసం వస్తుంది. ఇది ఎవరు తయారు చేసిందంటే ఎన్సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ టీచర్ ఎడ్యుకేషన్, ఓన్లీ ఎన్సిటి. దీనికి డిఫరెన్స్ గుర్తుందా? ఎన్సీఎఫ్ ఇది ఏమంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఇది 4 ఉంటాయి. ఫస్ట్ వచ్చరికి 1975, సెకండ్ 1988, 2000, 2005 లాస్ట్. ఇప్పుడు మనం నేర్చుకునేది 2005. అండ్ ఎన్సీఎఫ్ టీచర్స్ కోసం కూడా ఒకటి వస్తుంది, అది 2009లో వస్తుంది. అది ఓన్లీ టీచర్స్ కోసం వస్తుంది, ఏ బుక్లో లేదు. ఎందుకంటే ఎన్సీఆర్టీ వాళ్ళు అంటే ఎన్సీఈఆర్టీ బుక్స్లలో ఉంది, ఇది కేవలం టీచర్స్ కోసం వస్తుంది. ఇది ఎవరు తయారు చేస్తారంటే ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ టీచర్ ఎడ్యుకేషన్. ఇది కూడా పక్కా నోట్ డౌన్ చేసుకోండి, టీచర్స్ కోసం వచ్చింది అని ఏదైనా అడిగితే 2009 మనకంటే 2-3 గుర్తురావాలి, ఆర్టీఈ, ఎస్ఎస్ఏ ఇవన్నీ గుర్తురావాలి. అర్థమైందా? 2005 ఎన్సీఎఫ్ ఇది వచ్చేసరికి కొన్ని పాయింట్స్ మీద రేజ్ అవుతుంది. ఆ పాయింట్స్ వచ్చేసరికి 1992-93 ఇక్కడ ఏం జరుగుతుందంటే యశ్పాల్ కమిటీ దీనికి సంబంధం ఏంటని మనకు డౌట్ రావచ్చు. అయితే ఈ ఎన్సీఎఫ్ ఉంది చూడు, ఎన్సీఎఫ్ ఇతని పాయింట్స్ మీదనే రేజ్ అవుతుంది. అది ఎందుకంటే ఇతను యశ్పాల్ కమిటీ ఇక్కడ ఏ సంవత్సరం అంటే 1992-93. ఇతను ఏం చెప్తారంటే లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే అంశం గురించి చెప్తాడు. లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అంటే పిల్లలు ఏదైనా నేర్చుకుంటే బర్డెన్ లేకుండా నేర్చుకోవాలని చెప్పింది యశ్పాల్ కమిటీ. అందుకే ఈ పాయింట్ని బేస్ చేసుకునే ఈ ఎన్సీఎఫ్ రూపొందిస్తారు. గుర్తుంచుకోండి, మెయిన్ పాయింట్ ఇది, చాలా ఇంపార్టెంట్. ఎన్సీఎఫ్ 2005 ఈ అంశం మీదే. ఫస్ట్ అంశం అయితే ఇదే. అండ్ సెకండ్ అంశం ఏంటంటే రోట్ లెర్నింగ్
అంటే రోట్ లెర్నింగ్ అంటే పిల్లలకు బట్టి విధానం ఎక్కువైపోయింది, అది తీసేసి రియల్ లైఫ్ అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్స్కి కనెక్ట్ చేయాలని ఇదొక మెయిన్ పాయింట్. అండ్ ఫస్ట్ పాయింట్ ఏమో యశ్పాల్ కమిటీ, సెకండ్ వన్ ఏమో రోట్ లెర్నింగ్ అంటే పిల్లలకు బట్టి విధానం ఎక్కువైంది, దాన్ని తీసేసి రియల్ లైఫ్ కనెక్ట్ అంటే రియల్ లైఫ్ సిచ్యువేషన్ తోటి కనెక్ట్ చేసి ఎడ్యుకేషన్ బిల్డ్ చేద్దామని ఇది చెప్తారు రోట్ లెర్నింగ్ గురించి. అర్థమైందా? పిల్లలకు ఫ్లెక్సిబిలిటీ అంటే ఎడ్యుకేషన్లో ఫ్లెక్సిబిలిటీ రావాలని ఇదొక అంశం మీద రేజ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలకు డెమోక్రటిక్ వాల్యూస్ డెవలప్ చేయాలని ఇదొక పాయింట్ మీద రేజ్ అవుతుంది. అంటే మెయిన్ 2005 రేజ్ కావడానికి ఇవన్నీ అంశాలు ముడిపడి ఉన్నాయి. అర్థమైందా? మెయిన్ పాయింట్ అయితే ఇదే, లెర్నింగ్ వితౌట్ బర్డెన్, పిల్లలకు బర్డెన్ లేకుండా ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పింది యశ్పాల్ కమిటీ 2005, 1992, 93. గుర్తుంది కదా, టీచర్ ఎడ్యుకేషన్ అంటే 2009 గుర్తు రావాలా, గుర్తుంచుకోండి, అది కూడా మెయిన్ పాయింట్. టీచర్ NCF అంటే 2009 గుర్తు రావాలా. దాన్ని రూపొందించింది ఎవరంటే NCTE అంటే నేషనల్ కౌన్సిల్ టీచర్ ఎడ్యుకేషన్, అది 2009. 2005 వచ్చేసరికి 1992, 93. అర్థమైందా? యశ్పాల్ కమిటీ లెర్నింగ్ వితౌట్ బర్డెన్, రోడ్ లెర్నింగ్, ఫ్లెక్సిబిలిటీ, డెమోక్రటిక్ వాల్యూ డెవలప్ చేయాలని ఈ మెయిన్ పాయింట్స్ మీద 2005 మొత్తం ఏర్పడి ఉంటుంది. NCF 2005, దీని లెర్నింగ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి 5 ఉంటాయి. ఇవి గుర్తుంచుకుంటే మీరు పక్కా ఎగ్జామ్లో క్రాక్ చేసేస్తారు. NCF గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రిన్సిపల్స్ మీరు గుర్తుంచుకున్నారు, మీకు కోడ్ చెప్తా, కోడ్ గుర్తుంచుకుంటే లైఫ్ లాంగ్ మర్చిపోరు. 2005 NCF ప్రకారం ఒక్కటి గుర్తుంచుకోండి, FEARD, FEARD. ఫస్ట్ది F, సెకండ్ది E, థర్డ్ది A, ఫోర్త్ది R, ఫిఫ్త్ది D. FEARD గుర్తుంచుకోండి. FEARD గుర్తుంది కదా, FEARD ఇట్లా ఒక 100 సార్లు అనుకోండి మీకు వచ్చేస్తుంది, లేకపోతే 1000 సార్లు అనుకోండి వస్తుంది. NCF వచ్చేసరికి 5 ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి FEARD, ఇది కోడ్ అండి, ఇది గుర్తుంచుకుంటే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. 2005 ప్రిన్సిపల్స్ ఇవ్వారంటే FEARD గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి FEARD ఉంది కదా, F అంటే ఫ్లెక్సిబిలిటీ అంటే పిల్లలకు నేర్పించే దాంట్లో, పిల్లలు నేర్చుకునే దాంట్లో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అంటే ఈజీగా, అంటే ఫ్లెక్సిబిలిటీ మొత్తం బర్డెన్ లేకుండా పిల్లలకు అనుగుణంగా విద్యని అందించాలనే ఉద్దేశంతో FEARD అనే ప్రిన్సిపల్ ఉంటుంది. పిల్లలు ఈజీగా నేర్చుకోలేదన్న, అంటే వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ చేసి నేర్చుకోవాలి, అంటే విద్యార్థి కేంద్రీకృతంగా నేర్చుకోవాలని చెప్పారు. NCF 2005 ఫస్ట్ ప్రిన్సిపల్ ఫ్లెక్సిబిలిటీ. అండ్ నెక్స్ట్ ఎక్స్టర్నల్ వరల్డ్, సెకండ్ వన్. ఈ అంటే ఎక్స్టర్నల్ వరల్డ్ అంటే పిల్లలకి అవుట్ సైడ్ కనెక్షన్స్ ఇవ్వాలంటే ఇప్పుడు పిల్లలకు మన క్లాస్ రూమ్కే కాకుండా మొత్తం ఓవరాల్ వరల్డ్ అండ్ మన చుట్టుపక్కల అన్ని విధాలుగా నేర్పించాలని చెప్పింది. ఎక్స్టర్నల్ వరల్డ్ అంటే అవుట్ సైడ్ కనెక్షన్స్ ఇవ్వాలంటే పిల్లలకు బయట మొత్తం కనెక్షన్ చేసి విద్యను అందించాలా, అంటే బయట సిచ్యువేషన్స్, పిల్లల జీవితంలో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కనెక్ట్ చేసుకుంటా విద్యని అందించాలని చెప్పారు. అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఏ అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్. ఏ అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అంటే పిల్లల్లో ప్రతిదీ, ఒకటి ఫిజికల్గా, ఎడ్యుకేషనల్గా అండ్ మెంటల్లీ, అండ్ నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, అండ్ నెక్స్ట్ పిల్లలకి ఎన్ని రకాల డెవలప్మెంట్ ఉన్నాయో అన్ని రకాల డెవలప్మెంట్లు చేయాలని చెప్పింది థర్డ్ ప్రిన్సిపల్, ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అర్థమైందా? బయట అంటే క్లాస్ రూమే కాకుండా అవుట్ సైడ్ కూడా డెవలప్ చేయాలని చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చరికి R అంటే రిమూవ్ రోట్ లెర్నింగ్. మీకు ఇంతకుముందు చెప్పిన రోట్ లెర్నింగ్ అంటే బట్టి విధానం తీసేసి పిల్లలు ప్రాజెక్ట్ చేసుకుంటా సొంతంగా నేర్చుకుంటా వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుందని చెప్పిండు. అండ్ నెక్స్ట్ వచ్చరికి D అంటే డెమోక్రటిక్ వాల్యూస్. ఇది కూడా చెప్పిన డెమోక్రటిక్ వాల్యూస్. ఇప్పుడైతే ఉన్న సమాజంలో అసలు డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నాయో లేవో కూడా తెలియదు. సో కంపల్సరీ పిల్లలకు మాత్రం మనమైతే డెమోక్రటిక్ వాల్యూస్ పక్కా నేర్పాలా. ఇది 5 ప్రిన్సిపల్స్. ఇవి గుర్తుంచుకున్నారంటే మీరు ఎగ్జామ్లో క్రాక్ చేయాల్సిందే పక్కా. ఇది NCF మెయిన్ థీమ్. కంపల్సరీ నోట్ డౌన్ చేసుకోండి ప్రతి పాయింట్. మనం ఒకసారి వచ్చేసరికి రివిజన్ చేసుకుందాం. ఫస్ట్ NCFలు 4 ఉంటాయి. ఒకటి 1975, 1988, 2000, 2005. వీటి NCF అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. గుర్తుంచుకోండి. వీటిని రూపొందించేది అంటే NCERT అంటే నేషనల్ కౌన్సిల్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. గుర్తుంచుకోండి. 2009లో వచ్చింది NCF. అది ఓన్లీ టీచర్స్ కోసమే. దాన్ని రూపొందించేది ఏదంటే NCTE అంటే నేషనల్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కోసమే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
ఎన్సీఎఫ్లు అది అంటే ఎన్సీఎఫ్ 2005 దేనికి రూపొందించిందంటే యశ్పాల్ కమిటీ 1992-93 ఎందుకు రూపొందించిందంటే లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే కాన్సెప్ట్ తోటి రూపొందించిన. అండ్ నెక్స్ట్ రిమూవ్ రోట్ లెర్నింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డెమోక్రటిక్ వాల్యూస్ డెవలప్ చేయాలని రూపొందిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని 5 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఫియర్డ్ ఒక్కటి గుర్తుంచుకుంటే మీకు సీటెట్కి అవసరం లేదు, ప్రిన్సిపల్స్ గురించి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఫియర్డ్ అంటే ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫియర్డ్ అంటే నెక్స్ట్ ఈ ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ నెక్స్ట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అండ్ నెక్స్ట్ రిమూవ్ రోట్ లెర్నింగ్, డి అంటే డెమోక్రటిక్ వాల్యూస్. ఇది ఎన్సీఎఫ్ క్లాస్, అర్థమైందా? మీరు పక్కా ప్రతిదీ ఈ ఫ్లోలో నేర్చుకుంటే మీరు క్రాక్ చేస్తారు డెఫినెట్లీ. సో కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.